ఓ సినిమాలో తనిఖీల బని ఓ ఫేమస్ డైలాగ్ ఉంది. ఏంటిదంటే, మా చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అని, మా చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అని ఒక డైలాగ్ ఉంటుంది. అది బాగా ఫేమస్ అయింది. ఆ డైలాగ్ ప్రస్తుతం మన ప్రభుత్వానికి బాగా సూట్ అయ్యేలా ఉంది. ఏ విషయంలో అంటే, రైతు భరోసా ఏదైతే గత ప్రభుత్వం రైతు బంధు పెట్టిందో ఇప్పుడు దాన్ని రైతు భరోసా మార్చారు కదా, ఆ విషయంలో. ఎందుకంటే సహజంగా ఏ ప్రభుత్వం అయినా ఒక సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తేప్పుడు ఒక భారీ బహిరంగ సభ పెట్టి కాస్త హడావుడి చేసి పబ్లిక్లో తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఎవరు తప్పు పట్టడానికి కూడా లేదు. కానీ ఈ రైతు భరోసా విషయంలో మాత్రం పదే పదే అంటే ఇచ్చే ప్రతిసారి ఇప్పటికే 2-3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారు. అది అందరు తెలిసిన విషయమే. ఇక ఇచ్చేది కూడా ఇచ్చిన ప్రతిసారి సభ, ఓ బహిరంగ సభ పెట్టాలి, డప్పు కొట్టుకోవాలి, ప్రచారం చేసుకోవాలి అన్న తీరులో ఉందన్న చర్చ అవుతుంది. ఎందుకంటే సరే మొన్నటిసారి చూసుకుందాం, దాన్ని ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు మేము 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పేసి దాన్ని 6,000 చేసారు. మొన్న 6,000 చేసేటప్పుడు మొదట మెదక్ జిల్లాల ఉమ్మడి మెదక్కి సంబంధించి నర్మెటలో భారీ బహిరంగ సభ పెట్టారు. ఇగో మేము రైతు భరోసా నిధులు ఇస్తున్నామని చెప్పేసి గొప్ప ప్రచారం చేశారు. ఒక ఎకరానికి రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒక్కొక్క ఎకరానికి డబ్బులు పడ్డాయి. మళ్ళా అదేసారి మొన్న సీజన్లోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మళ్ళీ పెద్ద సభ పెట్టారు, రైతు భరోసా నిధులు ఇస్తున్నామని. 2 ఎకరాలకు పైసలు వేసారు. ఇక 3 ఎకరాలకు వెళ్ళి ముచ్చటే మర్చిపోయారు. ఆ ఏడం మర్చిపోయారు. అది ఎటుపోయినా కూడా తెలియదు. ఇప్పుడు ఆ 1 ఎకరం 2 ఎకరాల వరకు వచ్చినాయి. ఇక మిగతా రైతులు రాలేదు. ఇంకా ఆ సీజన్ పైసలు రాలేదు. ఇక రైతులు కూడా ఇక ఆశ వదులుకురు, ఇక రావు ఇక మాకని చెప్పేసి ఆశ వదులుకుర్రు. ఎప్పుడు ఆశ వదులుకుర్రు. అది ఇక ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ వానాకాలం సీజన్లో ఇప్పుడు మేము డబ్బులు వేస్తామని చెప్పేసి మొన్న ప్రకటించారు సీఎం గారు. ఇది మేము ఇప్పుడు రైతు భరోసా ఇస్తాం, ఖమ్మంలో పెద్ద సభ పెట్టి మధిరాల మన బట్టి విక్రమార్క గారి ఇలాకాల భారీ బహిరంగ సభ పెడతాం. దానికి ఒక పేరు కూడా పెట్టారు, రైతు ఆశీర్వాద సభ. అంటే రైతులందరూ వచ్చి మేము మీకు మంచి మంచి పథకాలు ఇస్తున్నాం, మీకు రైతు బంధు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, సన్నోడ్లకు బోనస్ ఇస్తున్నాం, మీరు కొన్న ప్రతి గింజను మేము ఏమంటారు, మీరు పండించే ప్రతి గింజ మేము కొన్నాం, యూరియా బస్తా కొరత లేకుండా చూసినాం, మీరు ఈడ మార్కెట్లో నిలబడకుండా అంటే రాగానే ఎప్పుడు వస్తారా అని చెప్పేసి రాగానే కొన్నట్టుగా ఎమ్మటే కొనుక్కపోయినాం, కొన్న పైసలు ఎమ్మటే డబ్బులు మీ ఖాతాలు వేసినాం, కొన్న దాంట్లో తరుగు తీయలే, ఏం తీయలే, అంత మంచిగా మీకోసం మేము పని చేస్తున్నాం. ఇక నీళ్ళ కోసం అసలే లేదు. ఎందుకంటే ఇట్లా మనమే నీళ్ళు వద్దు అని 20 సార్లు మాకు నీళ్ళని, ఇక కరెంటు ముచ్చట కూడా గంతే, మాకు కరెంటు జాలిగా ఇంతకన్నా కరెంట్ ఎక్కువ వస్తే మాకు ఇబ్బంది అయిందని చెప్పేసి రైతులు అంత మంచిగా చూసుకున్నారు రైతులని. కాబట్టి రైతులందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి దానికి ఒక రైతు ఆశీర్వాద సభను పెట్టి రేపు 30 తారీఖు నాడు భారీ బహిరంగ పెట్టారు. ఆల్రెడీ ఒక పథకాన్ని ప్రారంభించుర్రు, 3 సార్లు ఎగ్గొట్టిర్రు, 3 సార్లు వేసిర్రు. మళ్ళీ దానికి సభ ఎందుకు? అవసరం లేదు కదా. సరే అక్కడైనా శంకుస్థాపన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుర్రు అనుకుందామంటే సరే అనుకుందాం సరే ఆ రకంగా అక్కడ ఏదైనా కార్యక్రమం చేస్తారేమని. కానీ అది కూడా లేదు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ వర్షం భారీగా వచ్చేసి ఇది ఎక్కడైతే ఈ సభ పెడదాం అనుకున్నారో అక్కడ అంతా బురదమయం అయిపోయింది. ఇక కాలు పెట్టే జాగలేదు, నిలబట్టట్లేదు. ఎందుకంటే పంట ఒక రైతులకు సంబంధించిన భూమి, అక్కడ పండించిన పంటని నాశనం చేసి సభ కోసం ఏర్పాట్లు చేసిరని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. అక్కడ ఏమైంది, దిగబడుతుంది కదా వర్షం వచ్చినప్పుడు. మొన్న పడ్డ వర్షానికి మొత్తం దిగబడి స్టార్ట్ అయింది. దీంతో ఏం చేసింది గవర్నమెంట్ అంటే, ఇగో ఆ సభను రద్దు చేసుకుంది. సభను రద్దు చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఏడవేత అంటున్న సభ అంటే హైదరాబాద్లో శిల్పకళావేదిక హైటెక్ సిటీ ఉంటుంది. ఆ శిల్పకళావేదికలో రైతు సభ పెడతాం, ఈ నుంచి నిధులు ఇస్తామని చెప్పేసి అంటారు. అని ఇదే అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఒకసారి పథకం పెట్టిన తర్వాత దాని ఆ ప్రాసెస్లో ప్రకారం వెళ్ళిపోవాలి. ఆ టైం రాగానే వానాకాలం రాగానే వానాకాలంలో ఏ టైంకి ఇచ్చినా ప్రకటించాలి. అంటే మీకు ఈ తారీఖు నాటికి డబ్బులు వేస్తాం,
రైతులంతా కొంచెం వెనుకో ముందో దాన్ని అర్థం చేసుకుంటారు, దాని తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు. అనౌన్స్మెంట్ చేసి ఊకుంటాయి. గత ప్రభుత్వం కూడా అదే చేసింది 10 ఏళ్లలో. మరి ఈ ప్రభుత్వం అయితే సభలు, బహిరంగ సభలు, పబ్లిసిటీలు, పేపర్లలో యాడ్లు, టీవీలలో యాడ్స్, కోట్ల రూపాయల ప్రజాధనంని పబ్లిసిటీ కోసం వాడుకుంటుంది. మనం మామూలుగా అనుకుందాం, సరే మదిరాల సభ పెడదాం అనుకుంటారు, అక్కడ దానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు కూడా ఏదో లోకల్గా ఆశిస్తారు అనుకుందాం, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తాం అనుకుందాం. మరి హైదరాబాద్లో వర్షం వచ్చి ఆగిపోయినప్పుడు జనరల్గా వేయచ్చు కదా, మామూలుగా ఆ సమయం కాగానే ఈ డబ్బులు ఇస్తున్నాం అని చెప్పేసి రిలీజ్ చేయొచ్చు, ప్రకటన చేయొచ్చు, అయిపోద్ది. కానీ హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే సభ, రైతు సభ ఎట్లా అయింది? రైతులు వస్తారా? వాళ్ళ పనులు వదులుకొని ఎక్కడికి వెళ్ళైనా, ఇప్పుడు హైదరాబాద్లో మనం మామూలు అనుకుందాం, 2 నిమిషాలు ఈ విషయంలో, హైదరాబాద్లో రైతులు ఉన్నారా? ఎక్కడికి వెళ్ళి రావాలి రైతులు? మళ్ళా మనం వేరే జిల్లాలకి వెళ్ళి తీసుకురావాల్సిందే కదా, తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టారు రైతులని. ఎందుకు వాళ్ళంత ఇబ్బంది పెట్టడం ఈ సమయంలో? వర్షాలు మీకు కాదు, వాళ్ళకు కూడా వర్షాలే కదా, వాళ్ళు కూడా పంటలు పండించుకుంటారు కదా, వాళ్ళ సాగు పనులు స్టార్ట్ అయినాయి, వాళ్ళు ఎందుకు తీసుకురావాలి? సరే లోకల్లో తీసుకొద్దామంటే లోకల్ రైతులు లేరు. ఇక గమ్మత్ ఏంటంటే రెండో విషయం, అదే యాప్ తీసుకొచ్చారు, యూరియా కోసం ఒక యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్లో మొన్న మనం చూపించినాం, మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల పేర్లు వెళ్ళేవాళ్ళు యాప్లో. అంటే ఈ ప్రభుత్వం ఈ 2 జిల్లాలలో రైతులు లేరని గుర్తించినట్టు, ఉండరని కాదు. ఈ 2 జిల్లాల రైతులు లేరని మీరు చెప్పినట్టు ఇండైరెక్ట్లీ. ఆ 2 జిల్లాలకు యూరియా వేయాలన్నప్పుడు పంట పండించే దగ్గర యూరియా అవసరం. మరి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా, హైదరాబాద్ జిల్లాల్లో రైతులు లేకుండానే ఉన్నప్పుడు ఈడ సభ పెట్టి ఏం చేస్తారు మీరు? నిజంగా ఇది పబ్లిక్ స్టంట్ కాదా? మీ ప్రచారం కోసం కాదా? మనం పని చేస్తుంటే ఆటోమేటిక్గా ప్రచారం వస్తుంటుంది, ప్రజల్లోకి వెళ్ళిపోద్ది. ఎవరు దానికి డప్పు కొట్టుకొని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు అది కింది స్థాయికి వెళ్ళినప్పుడు ఎవరు చేసిరు, ఏం చేసి అని చెప్పేసి వస్తుంది. మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవచ్చు. మోడీ గారు కూడా పైసలు పడతాయి. మోడీ గారు ప్రతిసారి ఒక బహిరంగ సభ పెట్టి ఇగో మీరు రిలీజ్ చేస్తుని చెప్తారా? ఆ సమయం ఇగో ఈ టైంలో PM కిసాన్ యోజన పథకం పైసలు డబ్బులు పడుతుందని చెప్పి అంటారు. ఆ టైంలో పడిపోతాయి. ప్రకటన, ఈ ప్రకటన కాకుండా ఈ ప్రచారాలు, హార్బాటాలు, అంగులు దేనికోసమో ఎవరికోసమో కూడా అర్థం కాని పరిస్థితి. ఇది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఒకే పథకానికి, అందుకే మళ్ళీ పెళ్ళి అంటే అందుకే ఒక పథకానికి మళ్ళీ ఏదో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టు, ఇంతకుముందుకు అది లేనట్టు చేస్తారు. ఇది సర్కార్ విషయం. ఇది ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ఒక పెద్ద రైతులు ఒక అనుమానం ఉంది ప్రభుత్వం పైన. ఏం అనుమానం అయ్యా అంటే, మరి రైతు భరోసాని ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? మొదట ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినప్పుడు అందరికి ఇచ్చినట్టు ఇస్తారా? లేకపోతే మొన్న రీసెంట్గా 2 ఎకరా అంటే 1 ఎకరానికి ఇచ్చి మళ్ళీ 20 రోజుల తర్వాత 2 ఎకరానికి ఇచ్చినట్టు ఇస్తారా? దీనికంటూ ఒక పెట్టే స్టార్టింగ్లో అప్పుడు అడిగినప్పుడు మేము స్టడీ చేస్తున్నాం, దీన్ని ఎంక్వైరీ చేస్తున్నాం, గతంలో గుట్టలకు పుట్టలకు పడ్డాయి, ఈసారి మేము అట్లా ఆనియం అని చెప్పేసి చెప్పిర్రు. అగ్రి ఎందుకంటే తీసేసినా కూడా చేయండి మంచిదే. మరి ఇప్పటికన్నా చేసిర్రా? ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు అనేది ఇప్పటికీ అనుమానం. ఎందుకంటే లాస్ట్ చెప్పినాం కదా, మొన్నటిసారి 2 సార్లు అంటే 2 ఎకరాల వరకే పడ్డాయి. 1 ఎకరం ఒకసారి, 2 ఎకరానికి 2 సార్లు చేయి దులుపుకుంది, అంత మర్చిపోయారు. మరి ఈసారి ఎలా ఇస్తారు? ఎన్ని ఎకరాల వరకు రైతులుగా గుర్తిస్తుంది ఈ ప్రభుత్వం? 5 ఎకరాల వరక, 10 ఎకరాల వరక, 3 ఎకరాల వరక, 2 ఎకరాల వరక, అసలు 1 ఎకరం వరకేనా? ఇప్పటికి కూడా ప్రభుత్వం రేపు ఇస్తున్నామని చెప్తుంది తప్ప ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నాం, ఎంతమంది రైతులకు ఇస్తున్నాం చెప్పట్లేదు. ఇంకా ఈ గమ్మతి అంటే వీళ్ళు ఒక లాజికల్గా వెళ్తుంది గవర్నమెంట్. ఎలా అంటే ఎకరానికి ఇస్తామని చెప్పేసి అంటుంది. 1 ఎకరం వల్ల కాకుండా ఇప్పుడు ఒక రైతుకి ఎగ్జాంపుల్ 5 ఎకరాల భూమి ఉందనుకోండి, ఆ 5 ఎకరం ఉన్న భూమి కూడా 1 ఎకరానికి పైసలు పడిపోయినాయి. మొన్న కౌంట్ చూస్తే ఎంత అయిందంటే లక్షల్లో ఉంటారు రైతులు, లక్షల్లో ఉంటారు. మీ రైతు భరోసా నిధులు ఫస్ట్ విడతల ఎగ్జాంపుల్ ఒక 20 లక్షల మంది రైతులకు ఇచ్చినా చెప్పుకుంటుంది, 20 లక్షల మందికి ఇచ్చినా చెప్పుకుంటుంది. ఇట్లా ఈ ప్రచారమే. నిజంగా మీరు గవర్నమెంట్ చేయదలుచుకున్నప్పుడు గత ప్రభుత్వం ఎట్లయితే ఇచ్చిందో దానికి కావాల్సిన నిధుల్ని అక్కడ జమ చేసి 1 వీక్ లోపలనే ఎకరం వాళ్ళకి 2 ఎకరాలు టక్క పడిపోయాయి. కానీ అట్లా జరగట్లేదు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతిసారి 3 సార్లు కొట్టింది.
ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్లలో 5 పంటలు పండిస్తే ఇప్పుడు 3 సార్లు కొట్టింది, 3వ సారి ఇస్తుంది అంతే. మరి ఇదే రైతులకు అదే ఉంది అనుమానం. ఇంకోటి కౌలు రైతుల ముచ్చటే లేదు, మర్చిపోయాను. ఆ కౌలు రైతు ఉండా అన్న కాడికి వచ్చింది రాష్ట్రంలో. అసలు కౌలు రైతు ఉండా అని, ఎందుకంటే కౌలు రైతులకు కూడా మేము ఇస్తామని చెప్పిస్తున్నారు రైతు భరోసా, రావట్లేదు. అసలు ఉన్న రైతులకే రావట్లేదు. అంటే ఎవరైతే భూమి తన సొంత భూమి రైతు చేసుకుంటూ సాగు చేసుకుంటే రైతుకే ఇలా రైతు భరోసా రావట్లేదు. ఇక కౌలు రైతు ముచ్చట ఏంటంటే ఇక మనం మర్చిపోవాల్సిందే. అయితే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఒకేసారి నిధులను విడుదల చేసి, మీకు నిజంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే, రైతు మీరు చెప్పుకుంటున్నట్టు రైతు ప్రభుత్వం అయితే వీళ్ళకు ఎన్ని ఎకరాల వరకు మీరు ఇవ్వగలుగుతారు, మీరు ఒక కండిషన్స్ పెట్టుకుంటారు కదా, 5 ఎకరాల, 10 ఎకరాల, 2 ఎకరాల, 3 ఎకరాల, అది అనౌన్స్మెంట్ చేసి మీ ఇన్ని ఎకరాల వరకే ఇస్తాం, ఈ టైం లోపల ఇస్తాం. ఎందుకంటే లాస్ట్ టైం ఒక విడతకి ఇచ్చిన తర్వాత 20 రోజులకు 2వ విడత నిధులు ఇచ్చారు, మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ ఇస్తా అని చెప్పారు. ఆ లోపే పంట చేతికి వచ్చింది. ఇక పంట రోడ్ల మీద పెట్టుకొని, కళ్ళాలలో పెట్టుకొని, మార్కెట్లో పెట్టుకొని రైతులు లబోదిబో ఇప్పుడు వంతరయ్యా అని గోనె సంచుల కోసం ఓవైపు ట్రాక్టర్ల కొరత, లారీల కొరత, హమాలీల కొరత, దళారుల బెడద, ఆఖరికి అధికారుల లంచాల బెడద, ఈ హడావిలో పడిపోయారు. ఈ పైసల గురించి ఇప్పుడు ఎందుకంటే రైతు ఆ పంట అమ్ముకుంటే వేలల్లో వస్తాయి, 50,000 వస్తాయి, ₹1,00,000 వస్తాయి, చిన్న సన్నకారు రైతులకు లక్షల్లో వస్తాయి. ఎందుకంటే అప్పు తెచ్చి పంట పండి ఆ డబ్బుల్లో వాళ్ళు ఆ పని మీద బిజీ పడిపోయారు. ఈ ఇచ్చే 5,000, 6,000 కోసం ఆశపడలే. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే రైతులకు ఇచ్చే ఓ రకంగా చెప్పాలంటే రైతులకు, హమాలీలకు, అక్కడ వీళ్ళు పెట్టే ట్రాక్టర్లకు కావచ్చు, లారీలకు పెట్టే ఖర్చులు కావి వీళ్ళు ఇచ్చే పైసలు ఆ టైంలో ఇవి చూసుకోలేదు. హడావిలో పడి మర్చిపోయారు, ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇది. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మళ్ళీ పెళ్ళి అనే స్టైల్ కాకుండా రైతులకు నిజంగా ఎంతమంది రైతులకు ఇవ్వగలుగుతుంది, మీ ఆర్థిక స్తోమత ఎంతవరకు ఉంది. ఎందుకంటే మీకు ప్రతిసారి చెప్తారు కదా, ఆర్థిక స్తోమత లేదు, అప్పు పుడతలేదు, ఖజానా ఖాళీ అయిందని. కాబట్టి అది నిర్మోహమాటంగా నిజాయితీగా ప్రభుత్వం ప్రజల ముందు పెట్టి ఆ రైతులకు చెప్పి, అయ్యా మేము ఎంతో ఇద్దామనుకున్నాం, ఇయ్యలేకపోయినాం, ఇగో మాకు ఇంతే చేతన అవుతుంది, మీకు ఇంతవరకే ఇస్తామని చెప్పేసి ఒప్పుకొని చెప్పేయండి. సరే, మరి రేపు చూడాలి, రేపు ఈ ప్రభుత్వం మరి ఏ ప్రకటన చేస్తుంది ఆ శిల్పకళా వేదికలో. ఎందుకంటే ఆ శిల్పకళా వేదికలో కిరాయే, డబ్బులు కట్టాల్సిందే, తీసుకొచ్చే రైతులని మనం డబ్బులు పెట్టి తీసుకురావాల్సిందే. ఎందుకు మరి ఈ ప్రచార ఆర్భాటాలకి ఈ ప్రభుత్వం ఇప్పటికే డబ్బులు లేవని చెప్తూనే లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందో కూడా అర్థం కాదు. ఈ పబ్లిక్ స్టంట్ని మర్చిపోయి ప్రజల కోసం చేయండి. మీరు పనిచేస్తే ఆటోమేటిక్గా ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు దగ్గర తీసుకుంటారు. మనం ప్రచారం చేస్తేనే, పేపర్లో యాడ్స్ ఇస్తేనే, టీవీలో యాడ్స్ ఇస్తేనే, మనం ఇంకేదో చేస్తేనే నమ్మరు. నిజంగా ఆ రైతుకు ఆ డబ్బులు పడిపోయినాయి అంటే ఆటోమేటిక్గా మైండ్లో పడిపోద్ది. నాకు ఈ ప్రభుత్వం టక్కున అకౌంట్లో డబ్బులు వేసింది చాలు అని చెప్పేసి అనుకుంటాడు. నువ్వు పేపర్లో యాడ్ ఇచ్చినంత మాత్రం రైతు నమ్మడు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఎంత ఎకరా వరకు ఇవ్వగలుగుతారు, ఎప్పటిలోకి ఇవ్వగలుగుతారు, ఆ రోజుల తరబడి కాకుండా, నెల తరబడి కాకుండా వితిన్ 1 వీక్ లోపల మీరు ఇవ్వాల్సిన అమౌంట్ ఇస్తే బాగుంటుంది.